కండ 2 తాండవం జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడేసుకుందాం. లాంగ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంచుతాను. డూ వాచ్ దాట్ ఆల్సో. లైక్ ఆల్ బోయపాటి సినిమాస్, సినిమా ప్రిమైస్ కానీ మొత్తం కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్ గా ఉంటుంది. చైనాతో ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని ఎలా రిజాల్వ్ చేశాడు, అండ్ బాలయ్య వన్ మ్యాన్ షో ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో కోర్ పాయింట్. అని ఈసారి మాత్రం ఈ సైంధవ ధర్మం ఇదంతా కొంచెం ఓవర్ బోర్డ్ అయింది అనిపించింది నాకైతే. ఎందుకంటే సినిమాలో అది ఫోర్స్ఫుల్గా పుష్ చేశారు అని అనిపించింది. అండ్ సినిమాలో స్టోరీ కానీ ఎమోషనల్ కోఎఫిషియంట్ కానీ చాలా తక్కువ ఉన్నాయి, జీరో అసలు చెప్పాలంటే. ఈ సైంధవ ధర్మం అస్సలు వర్కౌట్ అవ్వలేదంటే కొన్ని పోర్షన్స్లో లైక్ శివుడు వచ్చినప్పుడు అలా కొన్ని సీన్స్ ఉంటాయి, అక్కడ చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఎంటైర్ సినిమాని దాని మీద క్యారీ చేద్దాం అనుకోవడమే నాకైతే బెడ్స్ కొట్టిందని చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే బాలయ్య ఇస్ బాలయ్య అన్నట్టు ఉంటుంది ప్రతి సినిమాలో, కానీ ఈ సినిమా ఎందుకో అంత ఈజీతో చేయలేదేమో అని అనిపించింది. నెక్స్ట్ వచ్చి ఫైట్స్. మామూలుగా బోయపాటి సినిమా అంటే ఫైట్స్, బాలకృష్ణ ఓవర్ ద టాప్ ఇదంతా ఉంటుంది. బట్ ఈ సినిమా ఎంత ఎక్కువైంది, దానివల్ల అసలు మనం కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతాం ఫైట్స్ అయినప్పుడు. అండ్ ఆల్సో లిటరలీ బాలయ్యని ఒక సూపర్ పవర్గా క్రియేట్ చేసేసారు. సో ఇప్పుడు తను కొడితే బతకడం అనేది కష్టం. సో అలాంటి క్యారెక్టర్కి ఫైట్స్ అంటే ఫర్ మీ ఇట్ డెంట్ వర్క్అవుట్. నాకైతే సినిమా అంత నచ్చలేదు. ఇంకా డెప్త్ రివ్యూలో అయితే ఇంకా డీటెయిల్గా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.